అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేటి నుంచి కూడా 2024-25 విద్యా సంవత్సరానికి కూడా ఆ స్కూళ్ళన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా చిన్నారులు కూడా ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా ఆ విద్యార్థులు స్కూల్కి వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ నెలన్నర వరకు కూడా ఇంటి దగ్గర ఉండి ఆట పాటలతో ఆడుకొని కూడా ఎంజాయ్ చేసినటువంటి విద్యార్థులు మొత్తం కూడా మళ్ళీ స్కూల్ బాట పట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎస్పీఆర్ స్కూల్ దగ్గర ఉన్నాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి కూడా ఆ స్కూల్లోకి కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా విజువల్ కూడా చూస్తున్నాం. చాలామంది కూడా వస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఆ డ్రెస్సు వేసుకొని కూడా మళ్ళీ ఆ స్కూల్కి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడం, ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిన వ్యక్తులు కూడా ఈరోజు మళ్ళీ ఆ విద్యార్థులు స్కూల్కి రావాలంటే కూడా కొద్దిగా ఆ బాధ ఉన్నట్టు కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. నేను కొంచెం మారం చేస్తున్నట్టు పరిస్థితి. చిన్నపిల్లలు కాబట్టి అది సర్వసాధారణం ఆ విధంగా నడుస్తుంది. పెద్దవాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలను తీసుకొని కూడా స్కూల్కి దింపడానికి కూడా వస్తున్న పరిస్థితి కనుక ఉదయం నుంచి కూడా తాకిడి స్కూల్లో కూడా తాకిడి మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. స్కూల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా ఏదైతే ఈసారి కూడా ఆ మామిడి తోరణాలు కట్టి కూడా వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉండి కూడా వీళ్ళు వస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న చెప్పండి, ఇన్ని రోజులు ఇంట్లో ఎంజాయ్ చేసాం, మళ్ళీ స్కూల్ బాట పట్టే పరిస్థితి ఉంది. ఎట్లా ఎంజాయ్ చేసాం సమ్మర్? అంటే మరీ అంత ఎంజాయ్ చేయలేట్లే కానీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అంతా చూసేసి సిటీ అంతా చూసేసి వచ్చేసి మళ్ళీ ఈరోజు స్కూల్కి వెళ్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు. ఓకే, చెప్తున్నానా ఎక్కడికి ఎట్లా ఎంజాయ్ చేసినావు సమ్మర్? ఎట్లా ఎంజాయ్ చేసినావు? మళ్ళీ స్కూల్కి వస్తున్నావు. సూపర్గా ఎంజాయ్ చేసావా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్ చదువుతున్నావు. ఓకే, ఆల్ ది బెస్ట్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా వేసవికాలం ఎలా మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది? ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు? సమ్మర్ ఈసారి ఎండలు కూడా ఎక్కువ ఉన్న క్రమం, మళ్ళీ స్కూల్లో పంపిస్తున్నారు. ఈసారి సమ్మర్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా మధ్యలో వానలు పడడం కొద్దిగా ఉపశమనం కలిగించింది అందరికీ. ఏప్రిల్ మేలో కొద్దిగా వానలు పడడం కొద్దిగా అందరికీ ఉపశమనం కలిగించింది. అంతేకాకుండా సమ్మర్లో వీళ్ళని కొద్దిగా స్విమ్మింగ్ పూల్ అంటే ఇండోర్ స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళడం జరిగింది ఇండోర్ గేమ్స్ విషయంలో. నెక్స్ట్ హైదరాబాద్లో వాళ్ళ సైట్ సీన్స్ కావాలంటే సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్కు, నెక్స్ట్ బిర్లా టెంపుల్ ఇలాంటి వాటిని అన్ని పిల్లలకి అలా తీసుకెళ్ళి వాళ్ళకి అంటే సమ్మర్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం, నెక్స్ట్ ఇంకా వాళ్ళకి కావాల్సిన సైట్ సీన్స్ లేకపోతే ఏదైనా టూర్ కావాలంటారు కాబట్టి పిల్లలు ఆ విధంగా వాళ్ళని చూసుకుని కాస్త కూస్తో సమ్మర్లో మనం పిల్లలకి మోటివేట్ అంటే టీవీ చూడడము, ఫోన్లే వాడడం కాకుండా కొద్దిగా వాళ్ళకి స్పోర్ట్స్ మీద ఎంకరేజ్ కలిగేటట్టుగా మేము ఇండోర్ స్టేడియం తీసుకెళ్ళి కొన్ని స్పోర్ట్స్ నేర్పించడం జరిగింది. వాళ్ళని అంటే ఎప్పుడు ఇంట్లో కూర్చోకుండా పిల్లలు ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలని ఒక ఆలోచనతో మేము అది చేసాం. నెక్స్ట్ రైటింగ్ ఇంప్రూవ్ చేయగలం ఈ సమ్మర్ సీజన్లో. మేము మొత్తం సమ్మర్ ముగిసింది, మళ్ళీ ఈరోజు స్కూల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది సార్? యాక్చువల్గా ఎవరికైనా సరే ప్రపంచంలో ఏదైనా గొప్ప వస్తువు ఉంది అంటే అది విద్యనే. బంగారాన్నైనా దొంగిలించవచ్చు కానీ ఒక మనిషి యొక్క విద్యను ఎవడు దొంగిలించలేడు. అట్లాగే రాజు రాజ్యంలోనే పూజించబడతాడు కానీ పండితుడు మాత్రం ప్రతి చోట పూజించబడతాడు. అంటే విద్యార్థులు ఈ విద్యాలయాలను ఉపయోగించుకోవాలి. ఈ పిల్లల చదువుల విషయంలో టీచర్లు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా సమానమైనటువంటి బాధ్యత తీసుకుంటే విద్యార్థుల జీవితం బంగారు భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థులకు కేవలం చదువే కాకుండా స్కిల్స్ నేర్పించాలి. వాళ్ళ లోపల మేధాశక్తిని పెంపొందించే కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తే బాగుంటుంది. కేవలం వాళ్ళని ఏదో పుస్తకాలు చదివే మిషన్స్ లాగా తయారు చేయకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళు ప్రొడక్టివ్ సమాజానికి ఉపయోగపడేటట్టు చేయాలి. తల్లిదండ్రులు వాళ్ళకు పుస్తకాలతో పాటు సమాజం పట్ల అవగాహన కలిగించాలి. పర్చేసింగ్స్ ఎట్లా చేయాలి, బయట ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి, సంస్కారం నేర్పాలి, సంస్కృతి నేర్పాలి. లేకుంటే రాబోయే రోజుల్లో కనీసం ఇప్పుడు కొంతమంది విద్యార్థులు పెద్దవాళ్ళు వస్తే గౌరవించలేని పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చదువు, సంస్కారం ఈ రెండు కూడా నాణానికి ఒక బొమ్మ బొరుసు లాంటివి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోయే విధంగా టీచర్లు వాళ్ళను విద్యాలయాల్లో తీర్చిదిద్దాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కూడా ఏదైతే విద్యార్థులకు మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన సూచనలు కూడా ఆ పేరెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం స్కూల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా చాలా ఆహ్లాదకరంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తోరణాలు కట్టి కూడా వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పర్యవేక్షించుకుంటూ కూడా వచ్చిన విద్యార్థిని కూడా పర్యవేక్షించి కూడా అందరిని కూడా లోపలికి పంపిస్తున్నారు. మొత్తం
వాళ్ళందరూ కూడా లోపలికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడనే ఉన్న దానికన్నా ఆ స్టాఫ్స్ కూడా మొత్తం ఇక్కడ ఎవరైతే ఆ స్టాఫ్ ఉన్నారో స్టాఫ్ కూడా వచ్చిన విద్యార్థులను కూడా రిసీవ్ చేసుకొని కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం సార్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నుంచి స్కూల్స్ రీఓపెన్ అయిన పరిస్థితి ఉంది సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉంది సౌకర్యం? First and foremost, I thank RTV for visiting and greeting us a successful new year. With the Almighty God blessings, మా పేరెంట్స్ యొక్క దీవెనలతో నల్గొండ పట్టణంలో విద్యారంగంలో ఈ ఎస్పీఆర్ పాఠశాల ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకుంది. గత సంవత్సరం మేము సాధించిన విజయాలే దానికి తార్కాణం. ఈ ప్రారంభ దశలో మా స్కూల్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మాకు గుడ్ విషెస్ చెప్పిన ఆర్టీవీ గారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ పాఠశాలలో మా పిల్లలు క్రమశిక్షణతో శ్రద్ధ ఆసక్తులతో అన్ని రంగాలలో ఆరితేరుతుంటున్నారనమాట. మా మేనేజ్మెంట్ ప్రతి విషయంలో చాకచక్యంగా ఆలోచించి ప్రతి విద్యార్థిరాలని శ్రద్ధగా వారిని ముందుకు నడిపిస్తున్నారు. వారికి బంగారు భవిష్యత్తు అందించడమే మా యొక్క లక్ష్యం. మా మీద ఉంచినటువంటి మా పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని మేము ఇంకా వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మేము ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కూడా ఏదైతే ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు పరిస్థితి, ఏదైతే విద్యార్థుల ఆ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మేము ఇక్కడ కృషి చేస్తున్నామని కూడా చెప్తున్నారు. పేరెంట్స్ కూడా మాకు సహకారం అందిస్తున్నారు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈరోజు ఏదైనా దానికి సంబంధించిన పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా స్కూల్కు విద్యార్థులు కూడా వస్తూ కూడా వాళ్ళ క్లాసులకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఈరోజు ఏదైతే ప్రారంభం అవుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా స్కూల్స్ ప్రారంభం అవుతున్న క్రమంలో కూడా వీరందరూ కూడా విద్యార్థులు కూడా వచ్చి కూడా స్కూళ్ళకు జైలు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ కూడా నమస్కారాలు చేసుకుంటూ కూడా వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం మొత్తంగా ఆ విజువల్లో చూస్తున్నాం, ఏదైతే వేసవి సెలవులు కూడా ముగిసిన అనంతరం కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ స్కూల్లో కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉపాధ్యాయులు ఒకటి చెప్తున్నారు, ఏదైతే స్కూళ్ళలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి గవర్నమెంట్ దానికి సంబంధిస్తే గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము, నోట్బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏదైతే డ్రెస్సులు ఉన్నాయో డ్రెస్సులు కూడా అందుబాటులో ఉన్నాయని కూడా విద్యాధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న స్కూళ్ళ మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.